30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాం. 20 నెలల్లోనే నగరంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో నాయకులు, అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులకు పథకాలు రాకుండా చేశారు. కక్షపూరిత విధానాలతో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర వాటిని తొలగించారు. ఇలాంటి వాటి మీద అర్జీలు ఎక్కువగా వస్తున్నాయి. తొలగించిన వాటిని పునరుద్ధరిస్తాం. త్వరలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఇక్కడ చూడండి, ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 3-4 మంత్స్ నుంచి ఈ కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 1021 అర్జీలు వస్తే దాంట్లో 886 వరకు క్లియర్ చేయడం జరిగింది. మిగతావి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం లబ్ధిదారులని, తెలుగుదేశం సానుభూతి పరులని మా పెన్షన్స్ తీసేశారు, అలాగే మా రేషన్ కార్డ్స్ తీసేశారనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే టిడ్కో హౌసెస్ మా దగ్గర 25,000 కట్టించుకున్నారు, 50,000 కట్టించుకున్నారు. ఇంతవరకు మాకు హౌసింగ్ అలాట్ చేసిన ఇది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటి అర్జీలు దాదాపు 80% అవే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వాళ్ళవే ఉన్నాయి. ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేశాం. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రోడ్లు అయితే ఏమి, డ్రైన్లు అయితే ఏమి, ఇవన్నీ ఎక్కడే కానీ ఒక చిన్న వర్క్ అని చేయలేదని చెప్పేసి కాలనీ వాసులు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 నెలల కాలంలోనే దాదాపు 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అనేకమైనటువంటి రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకోకుండా ముఖ్యంగా డంపింగ్ యార్డ్ గత 30-35 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది. డంపింగ్ యార్డ్ కానీ త్వరలోనే క్లియర్ చేసి అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చేసి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసే ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి, అంటే చెత్త అనేది ఇంకెక్కడే కానీ నిల్వ ఉండదు, ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.